వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఒక్క సీసీ కెమెరాను ఆధారంగా చేసుకుని ఓ ఇంట్లో దొంగతనం చేసిన 1/2 కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకుని దొంగను అరెస్ట్ చేశారు అమీన్పూర్ పోలీసులు. సీసీ కెమెరాలను ఆధారం చేసుకుంటూ 15 రోజుల్లో చాకచక్యంగా వ్యవహరించి దొంగతనం కేసును ఛేదించిన అమీన్పూర్ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సమ్మర్ హాలిడేస్లలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బంధం కొమ్ములో ఆయా కాలనీ వాసులతో అమీన్పూర్ పోలీసులు సమావేశమై అవగాహన కల్పించారు. దొంగ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని లింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధం కొమ్ము హిల్ టాప్ హోమ్స్ లో ఉంటున్న వెంకటరమణ భవానీ ఇంట్లో ఏప్రిల్ 14న దొంగతనం జరిగి 1/2 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు 15న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీన్పూర్ క్రైమ్ బ్రాంచ్ సిఐ సత్యనారాయణ, సిఐ నరేష్ బృందాలు విచారణ చేపట్టనున్నాయి. ఇక దొంగతనం జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని, కాలనీలో సత్యనారాయణ ఏర్పాటు చేసుకున్న ఒక్క సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు చెప్పారు. దొంగతనానికి పాల్పడిన నిందితుడు శివను పట్టుకుని విచారించగా అతని వద్ద ఉన్న 50 లక్షల విలువ గల 1/2 కిలో బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకుని కాలనీ వాసులందరికీ సమక్షంలో బాధితులకు అప్పగించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఊర్లలోకి వెళ్లేటప్పుడు ఇంటి గేటుకు బయట తాళం వేయరాదని, మెయిన్ డోర్లకు సెంట్రల్ లాక్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. దొంగతనం కేసులో కీలక ఆధారంగా మారిన సీసీ కెమెరా ఏర్పాటు చేసిన ఇంటి యజమాని సత్యనారాయణను ఏసీపీ అభినందించి సన్మానించారు. దొంగతనానికి గురైన బంగారాన్ని ఇంత త్వరగా తమకు అప్పగించిన అమీన్పూర్ పోలీసులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారం దొంగతనం కావడంతో మా ఆశలన్నీ నీరుగారిపోయాయని, రాదు అనుకున్న బంగారం తిరిగి తెప్పించిన పోలీసుల పనితీరుకు బాధితులతో పాటు కాలనీ వాసులందరూ హ్యాట్సప్ తెలుపుతున్నారు. 15 రోజుల్లో కాలనీలో అన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పినట్లు 15 ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్న ఏమంటారు జ్ఞాపకాలు, బంగారము అంటే జ్ఞాపకాలు మా పిల్లల కోసం ఉంచుకున్నది. ఒక్కసారిగా పోయేసరికి చాలా భయం అనిపించింది. అంటే మళ్ళీ దొరుకుతుందా లేదా అన్న దాంట్లోనే ఉన్నాను. చూడగానే సత్యనారాయణ గారు కలిశారు. ఆ రోజు కలిసినప్పుడు ఖచ్చితంగా మీది మీకు వస్తుంది అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో ఇంత హ్యాపీగా ఉండగలిగాను. ఎంత పెయిన్ ఉన్నా కూడా లోపల నాకు దొరుకుతుంది, టీం నాకు తెచ్చిస్తారు అన్న హ్యాపీనెస్తో ఉండగలిగాము. బట్ అది దొంగ దొరికారు అని తీసుకొచ్చి చూపించిన రోజైతే నిజంగా నాకు వచ్చేసింది. మేము మా పడ్డ కష్టం వృధా కాలేదు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత హెల్ప్ చేసినందుకు. అండ్ సార్ చెప్పినట్లు సీసీ కెమెరాస్ మా ఇంటికి సెంట్రల్ లాక్ కూడా లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి బట్ వర్క్ చేయట్లేదు. అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈరోజు తెలిసింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఏం జరగదులే అనుకుంటాం. బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసింది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అది అని. బట్ సీసీ కెమెరాస్ ఇప్పుడు మేము కూడా చేయించాం సార్. అంటే సీసీ కెమెరాస్ స్ట్రీట్స్ లో అనేది లేడీస్ కి చెప్పాలి అన్నారు. నెక్స్ట్ మేము కూడా ఇనిషియేట్ తీసుకుంటాము. మా కాలనీ లేడీస్ ని గ్యాదర్ చేసి ఒకసారి మీటింగ్ పెట్టించుకొని అసలు అది ఎంత అవసరం అనేది మా పెయిన్ షేర్ చేసుకుంటాం. ఎందుకంటే షేర్ చేసుకుంటేనే తెలుస్తుంది, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అండ్ మీకు 100% మా సైడ్ నుంచి కోఆపరేషన్ ఉండేలా చూసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ. ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన 3-4 కాలనీ వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు. యాక్చువల్ ఇది ఏంటంటే ఈ దొంగతనం 14th ఏప్రిల్ అయింది. 14th ఏప్రిల్ అయితే అప్పుడు మేము ఏం చేసినామంటే ఇక్కడ మేము వచ్చేసరికి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. మొత్తం అంతా అతను ఎవరైతే అఫెండర్ ఉన్నాడో లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి మొత్తం కింద బీరో పైన బీరో 2 కొట్టేసి మొత్తం ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మేము మాకు ఇంటిమేషన్ చేశారు. 100 కాల్ చేసేసరికి 100 కాల్ ద్వారా మా కానిస్టేబుల్ చేసేసరికి నేను మా టీం అందరం వచ్చినాం. వచ్చి చూసేసరికి మొత్తం ఇల్లంతా చంద్రమందరంగా ఉన్నది. పోయేసి ఇమీడియట్లీ క్లోజ్ టీమ్ ఉంటుంది. క్లోజ్ టీమ్ అంటే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయని చెప్పేసి చూస్తే ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు, దాంట్లో ఏం రాలేదు ఫింగర్ ప్రింట్స్. అయితే అప్పుడు ఏం చేసినాం మేము, నెక్స్ట్ ఇమీడియట్లీ 360 degrees ఉంటుంది. ఇప్పుడు అఫెన్స్ అయిన ప్లేస్కి 360 degrees చూస్తూ ఉన్నట్టు ఎక్కడెక్కడ ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంట్రీ కావచ్చు, ఎక్కడి నుంచి పాసిబిలిటీ ఉంది అవన్నీ చూసుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక కెమెరా పైన కనిపిస్తుంది, పై నుంచి కనిపిస్తుంది. పోయి అది చూడడం మొదలుపెట్టేసరికి ఏంటంటే నైట్ కూడా కదా, ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి, సాఫ్ట్వేర్ ఏరియా కాబట్టి అందరు చాలా మంది వస్తువులు పోతున్నారు. మాకు ఏంటంటే కరెక్ట్ క్లారిటీగా వస్తలేదు. చూడడం స్కూటీ చేస్తుంటే ఒక స్కూటీ అతను
వచ్చి విదిన్ 15 minutes అంతే వచ్చిండు. 15 minutes చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఫాలో చేసుకుంటూ మొత్తం అంతా ఇక్కడ నుంచి మీరుపేట వరకు వెళ్ళాడు. ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అయినాయి, చాలా లింకులు తెగిపోవడం అన్ని జరిగినాయి. మా వాళ్ళు, మా టీము, మేము అందరం కలిసి దాన్ని 80% కూడా దాన్ని డీవియేట్ కాకుండా వెళ్ళేసి మొత్తం దాన్ని ఇది చేసి ఒక దగ్గర తను ఒక చిన్న మిస్టేక్ చేసి దాన్ని పట్టుకొని దాన్ని ఇది చేసేసి అతన్ని పట్టుకొని వస్తే అతని పేరు శివ అని చెప్పేసి ఒక అఫెండర్, పాత అఫెండర్. అతని పైన వివిధ కేసులు ఉన్నాయి. అతను ఒక 20-25 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. మన ఏరియాలో, సైబరాబాద్ లో, రాచకొండలో, అంటే మల్కజ్గిరి ఆ ఏరియాలో కూడా అతను చాలా దొంగతనాలు చేశాడు. నేనేంటంటే దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు గేట్కి ముందర తాళం వేయకుండా లోపల తాళం వేసుకుంటే ఇబ్బంది లేదు. ముందర తాళం వేస్తే ర్యాండమ్ గా వచ్చి కొట్టేస్తున్నట్లు. ప్లస్ లైట్లు కంపల్సరీ, బాత్రూమ్ లో లైట్, హాల్లో ఒక లైట్ కంపల్సరీ ఉంచాలి. అది లేకపోయేసరికి ఏమైతుందంటే వాడికి అర్థమైపోతారు ఇంట్లో ఎవరు లేరు. ఇది సీసీటీవీ కెమెరాలు దాని యొక్క ప్రాముఖ్యత, అవి ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి దొంగతనాన్నైనా పోలీసు వారు అతి తక్కువ టైంలో ఛేదించగలరు అని మరొకసారి మేము ముందు ప్రూవ్ చేశాము. ఆ ప్రూవ్ చేసిన దాన్ని మీ కళ్ళ ముందు మీ కాలనీలో జరిగిన సంఘటనే ఉదాహరణగా మీకు చూపించి దీని యొక్క ప్రాముఖ్యతను మీరు మీ కాలనీ వాసులకు మరియు ఈ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చేసే ప్రయత్నం ఇది. ఈ దొంగతనం జరిగిన వెంటనే సైబరాబాద్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 బృందాలుగా ఏర్పడి దీన్ని అత్యంత తక్కువ టైంలో ఛేదించాము. ఆ ఛేదించామని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి ముఖ్యంగా మాకు మీ కాలనీలో ఉన్న సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు చాలా యూజ్ఫుల్ అయ్యాయి. సత్యనారాయణ గారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. వారిని కూడా రమ్మన్నాము. వారు వస్తే వారిని సభా వేదిక మీదనే మా ఏసీపీ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా చేస్తాము. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంట్లో, మీ కాలనీలో, మీరున్న పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీరు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. ఇన్ కేస్ పొరపాటున ఏదైనా అఫెన్స్ జరిగినా కానీ అది డిటెక్ట్ చేసి మీ సొమ్ముని మీకు అప్పచెప్పే బాధ్యత మాది. దాన్ని కూడా అత్యంత తొందరగా వితిన్ 3-4 days లో దాన్ని ఛేదించి మీ చేతిలో పెడతాం. మమ్మల్ని నమ్మండి. అట్ ద సేమ్ టైం మాకు కోఆపరేట్ చేయండి. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, కాలనీవాసులందరికీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ కేసుని ఎలా ఛేదించామనేది మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్తారు. పోయిన నెల 14వ తారీఖు నాడు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు హిల్ టాప్ హోమ్స్ కాలనీలో ఉండే వెంకటరమణ గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఆ క్రమంలో భాగంగా ఈ కాలనీలో ఉండే ఈ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని దృశ్యాలు వచ్చినాయి. దాన్ని ఫాలో చేసుకుంటూ మేము మిగతా ఏళ్ళకి చూసి వెళ్ళి అక్కడ మా ఈ పాత నేరస్తులు ఏవైతే ఉన్న శివ అని చెప్పి ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వీరికి పోయిన సొత్తు దాదాపు 95% కూడా టోటల్గా రికవరీ కావడం జరిగింది. దాన్ని మొత్తం కోర్టులో మేము దాన్ని పట్టుకొని ఆ దొంగని కోర్టులో పెట్టి, ఆ వస్తువులలో కోర్టులో పెట్టి ఎంబడి దాన్ని మేము కోర్టుకి మనం వాళ్ళకి చెప్పి ఎంబడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయించి ఈరోజు భవానీ గారికి అలాగే వెంకటరమణ గారి వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాదాపు 15 రోజుల లోపల ఈ కేసుని మేము మా టీం, మా సత్యనారాయణ గారు కానీ, అలాగే డిఐ సత్యనారాయణ, అలాగే వాళ్ళ టీం సభ్యులు, అలాగే నరేష్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ దాదాపు ఒక 15 రోజుల దాని మీద గట్టిగా పనిచేసి దొంగని పట్టుకొని, దొంగ వస్తువులు కూడా పట్టుకొని రికవరీ చేసి వీడికి అప్పగించడం ఈరోజు జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ప్రతి కాలనీలో ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి ప్రాపర్గా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. దానికి కర్టెన్స్ కానీ ఇటువంటి పెట్టుకోవాలి. తాళాలు బయటగా దొంగలు కనపడకుండా చూసుకోవాలి. అలాగే సీసీ కెమెరాలు ప్రతి కాలనీలో మొత్తం ప్రతి రోడ్డు సీసీ కెమెరాలు అది కవర్ అయ్యేటట్టుగా పెట్టుకుంటే ఏంటంటే మనం ఎటువంటి కేసు అయినా మనం ఈజీగా మనం దాన్ని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీ ద్వారా మీ కాలనీ వాసులు ఆల్రెడీ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ కాలనీలో కెమెరా పెట్టుకుంటామని. కాబట్టి మీ ద్వారా ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకి ఈ వస్తువులన్నీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మా కమిషనర్ గారు చెప్పింది ఏమంటే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ వస్తువులు వాళ్ళకు మనం అందిస్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మా ప్రయత్నం మేము చేసి ఆ రోజు ఈ వస్తువులన్నీ వాళ్లకు ఇప్పించడం జరిగింది. దాదాపు ఇది 50 లక్షల పైన ఉందండి. దీని విలువ 50 లక్షల పైన ఉంటుంది. ఎన్ని తులాలు సార్? వాళ్ళ దొంగలు వస్తాయి తులాల పైన ½ కేజీ. ఈ శివ ఎక్కడ సార్? శివ ఇక్కడ నేటివ్ మహబూబ్నగర్ నేటివ్, బట్ ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటాడు, ఇల్లు మారుస్తూ ఉంటాడు, తరచూ ఇల్లు మారుస్తుంటాడు. వచ్చాడు పర్మనెంట్ ఇల్లు అన్నట్లు ఏం లేదు. నేటివ్ నారాయణపేట్. అతను వచ్చేసి చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. గతంలో దాదాపు 21 సార్లు జైలుకి వచ్చాడు ఈసారి ఇప్పటిదాకా. ఇది ఇప్పుడు ఈసారి 22వ సారి. థ్యాంక్ యూ.